ఇవాళ ఇందిరా ఏకాదశి తర్వాత వచ్చిన ద్వాదశి తిథి కాబట్టి విష్ణుస్తుతి చేద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతస్వరూపుడు, ఆదిశేషునిపై శయనించినవాడు పద్మనాభుడు, ఆకాశం వలె విశాలమైనవాడు, మేఘం వలె వర్షము కలవాడు, శుభకరమైన అవయవాలు కలవాడు, లక్ష్మీదేవికి పతి అయినవాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, యోగుల ధ్యానానికి లభించేవాడు, భవబంధాలను తొలగించేవాడు, సర్వలోకాలకు అధిపతి అయిన విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. మరి ఒకసారి విష్ణు ప్రార్థన చేద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. హరి ఓం తత్సత్.